నమస్కారం. సుఖీభవకు స్వాగతం. క్యాన్సర్ ఉందని తెలిస్తేనే ఒళ్లంతా వణుకు పుట్టుకొస్తుంది. అలాంటిది క్యాన్సర్ శరీరంలోని మిగతా అవయవాలకు కూడా విస్తరించిందని, బాగా ముదిరిపోయిందని తెలిస్తే ఆ వణుకు కాస్త మృత్యుభయంగా మారుతుంది. సాధారణంగా క్యాన్సర్లను తొలి దశలో గుర్తించడంలో విఫలమైతే అవి మెల్లగా శరీరంలోని మిగతా అవయవాలకు విస్తరిస్తాయి. అలా విస్తరించే క్యాన్సర్లు అంతిమంగా ఊపిరితిత్తులు, మెదడుకు పాకి చివరికి మొండిగా మారి చికిత్సకు లొంగకుండా ప్రాణాంతకంగా పరిణమిస్తూ ఉంటాయి. అయితే ఇమ్యునోథెరపీ లాంటి ఆధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో స్టేజ్ 4 క్యాన్సర్లను జయించడం సులువేనన్న ఆశాభావం కనిపిస్తోంది. ముదిరిన క్యాన్సర్లను జయించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలో కణ విభజన అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఎప్పటికప్పుడు కొత్త కణాలు పుట్టుకొచ్చి పాతవి చనిపోతూ ఉంటాయి. ఉదాహరణకు ఎర్ర తెల్ల రక్త కణాలు నిరంతర విభజన చెందుతూనే ఉంటాయి. వాటి పని పోగానే మరణిస్తూ ఉంటాయి. వాటి స్థానంలో కొత్తవి వచ్చి చేరుతూ ఉంటాయి. ఇదంతా ఓ పద్ధతి ప్రకారం జరిగిపోతూ ఉంటుంది. ఈ ప్రక్రియ దెబ్బతిన్నప్పుడు కణ విభజన అస్తవ్యస్తమవుతుంది. ఇవి ఆరోగ్యకరమైన కణాలను నాశనం చేస్తూ వాటి స్థలాన్ని ఆక్రమించేస్తూ కణితుల రూపంలో శరీరం మొత్తం వ్యాపిస్తాయి. అదే క్యాన్సర్. క్యాన్సర్ అంటే ఒక అదుపు తప్పిన, అదుపు లేని పెరుగుదల. మన శరీరంలోని ఏ భాగం నుంచైనా అదుపు తప్పిన, అంటే కంట్రోల్ లేకుండా అన్కంట్రోల్ గ్రోత్ని అదుపు తప్పిన, దానికి ఏంటంటే నార్మల్గా వీటన్నిటికీ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి దీన్ని పెరుగుదల అనేది కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఇవి అదుపు తప్పిన గ్రోత్నే క్యాన్సర్ అంటాం. ఈ క్యాన్సర్ అనేది కొంతకాలం అక్కడే ఉంటుంది. అంటే ఒకేసారి క్యాన్సర్ అనేది ఓవర్ నైట్ రాదు. దీనికి ఏంటంటే మనం ఆ బేస్మెంట్ మెంబ్రేన్ అంటాం. ప్రతి చోట ఈ లేయర్స్ ఉంటాయి అన్నమాట, వివిధ రకాలైన లేయర్స్. ఓ పైనే కనుక ఉంటే బేస్మెంట్ మెంబ్రేన్ ఉంటే దాన్ని ఇన్సిట్యూ క్యాన్సర్ అంటారు. దాని కిందకు వచ్చి పాకినప్పుడు ఏంటంటే ప్రతి టిష్యూకి కింద లింఫెటిక్స్, బ్లడ్ వెజల్స్ అనేవి ఉంటాయి. ఈ లింఫెటిక్స్, బ్లడ్ వెజల్స్ అనేవి, వెన్యూల్స్ అనేవి చాలా పలచటైన గోడలు. ఈ పలచటైన గోడల్లో కొన్ని ఖాళీలు ఉంటాయి. ఈ కణాలు ఈ లింఫెటిక్స్, లింఫ్ నోడ్స్ ద్వారా పాకి లింఫ్ నోడ్స్కి వెళ్తాయి. ఫస్ట్ ఎపిథీలియల్ క్యాన్సర్స్. అదే సార్కోమాసు, మిగతా ఎపిథీలియల్ క్యాన్సర్ ఒకసారి పెరగటం మొదలైన తర్వాత అవి కూడా రక్తనాళాల్లోకి వెళ్ళి వివిధ రక్తం ఎక్కడ తిరుగుద్దో అక్కడ మెటాస్టేసిస్ అనేది రావచ్చు. రక్తం ఫస్ట్ వెళ్ళేది వేరే చోట నుంచి అన్నా ఊపిరితిత్తుల నుంచి వెళ్తుంది. సో ఊపిరితిత్తులు కామన్గా మెటాస్టేసిస్ వస్తాయి. ఆ తర్వాత ఈ మన అన్నవాహిక వీటి నుంచి వచ్చేవి లివర్ ద్వారా వెళ్తాయి. అందుకని లివర్ ద్వారా వస్తాయి అన్నమాట. సో మెటాస్టేసిస్ అనేది ఒక క్యాస్కేడ్ ఆఫ్ ఫినామినా అంటారు. అంటే ఏంటంటే ఒకదాని తర్వాత ప్రారంభం నుంచి చివరి వరకు పాకుతూ ఉంటుంది. అందుకనే క్యాన్సర్ ఒక చోట వచ్చిందనుకోండి, మనకి ఉదాహరణ తీసుకుంటే రొమ్ము క్యాన్సర్ ఉంది. ఆ రొమ్ములో ఉండే క్యాన్సర్ అది బ్రెయిన్కి ఎందుకు వెళ్ళాలి? బ్రెయిన్కి వెన్నుపూసకి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. అది నెమ్మదిగా ఏంటంటే ఈ రక్త ప్రసారంలోకి వెళ్ళి ఆ సెల్స్ అక్కడికి వెళ్ళి ల్యాండ్ అవుతాయి. ల్యాండ్ అయ్యి ఇమ్మీడియట్గా అవి యాక్ట్ చేయవు. అది సమయం కోసం వెయిట్ చూసి సమయం వచ్చినప్పుడు దెబ్బ కొడతాయి అన్నమాట. అందుకే ఒక్కోసారి రొమ్ము క్యాన్సర్లో 20 ఏళ్ల తర్వాత కూడా మెటాస్టేసిస్ అనేది వస్తాయి. సాధారణంగా కణితులు విస్తరించే వేగం, వ్యాపించిన భాగాలను బట్టి క్యాన్సర్ను 4 దశలుగా చెబుతారు. కణితి పరిమాణం, అది ఆ భాగానికే పరిమితమైందా లేదా లింఫు గ్రంథుల దాకా వెళ్ళిందా, అక్కడ నుంచి ఇతర భాగాలకు వ్యాపించిందా అనే ఈ 3 స్థితులను బట్టి అది ఏ దశలో ఉందో నిర్ణయిస్తారు. ఈ విధానం ఆధారంగా క్యాన్సర్ రావటానికి ముందు దశని ప్రీ క్యాన్సర్ దశ అని, క్యాన్సర్ సోకిన అవయవానికి పరిమితమై ట్యూమర్ సైజు చిన్నగా ఉంటే తొలి దశగాను, పుట్టిన అవయవానికి పరిమితమై పక్కనుండే లింఫ్ గ్రంథులకి వ్యాపించటాన్ని రెండో దశగాను, క్యాన్సర్ సోకిన అవయవం నుంచి పక్క అవయవాలకి లింఫ్ గ్రంథులన్నింటికీ చేరటాన్ని మూడో దశగాను,
క్యాన్సర్ సోకిన అవయవం నుంచి ఊపిరితిత్తుల నుంచి మెదడుకి వ్యాధి సోకటాన్ని 4వ దశగాను చెబుతారు. మెటాస్టాటిక్ క్యాన్సర్ అంటే ఏంటి? ది మెటాస్టాటిక్ క్యాన్సర్ అనేది స్టేజ్ 4 క్యాన్సర్ అని కూడా అంటారు, 4వ స్టేజ్ క్యాన్సర్ అని. మెటాస్టేసిస్ అంటే ఏంటంటే ఇదే క్యాన్సర్ కణాలు దూరంగా ఉన్న ప్రదేశానికి ఉన్న చోటు నుంచి పాకి అదే రకమైన క్యాన్సర్ కణాలు అక్కడ ఉంటే దీన్ని మెటాస్టేసిస్ అంటారు. చాలా వరకు క్యాన్సర్స్ చివరి దశలో స్టేజ్ 4 కింద వస్తాయి. అన్ని స్టేజ్ 4 క్యాన్సర్లు మెటాస్టాటిక్ క్యాన్సర్లన్నీ ఇన్క్యూరబుల్, అంటే వైద్యానికి కానీ క్యూర్ కానీ ఉండదు అనుకోవడానికి వీల్లేదు. కొన్ని క్యాన్సర్లు 4వ స్టేజీలో ఉన్నా కూడా బాగా తగ్గే అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకి చూస్తే థైరాయిడ్ క్యాన్సర్. థైరాయిడ్ క్యాన్సర్ 4వ స్టేజీలో ఉన్నప్పుడు కూడా మనం వైద్యం చేస్తే వాళ్ళకి కొంతకాలం, అంటే 10 సంవత్సరాలు కానీ 12 సంవత్సరాలు కానీ కొంతమంది 15 సంవత్సరాలు కానీ మనం వాళ్ళ జీవితాన్ని పొడిగించవచ్చు. ఈ 4వ స్టేజ్ థైరాయిడ్ క్యాన్సర్ వచ్చినప్పుడు ఇది ఎముకల్లో కానీ ఊపిరితిత్తులో కానీ ఎక్కువగా వస్తుందండి. ఇట్లా ఉన్నప్పుడు మనం ఏంటంటే థైరాయిడ్ గ్రంథి రిమూవ్ చేసి దానికి తర్వాత I-131 అనే మా రేడియో యాక్టివ్ మెటీరియల్ మందుని ఇస్తే అది ఎముకలకు తీసుకుని అది కంట్రోల్ చేస్తుంది. ఇంకో క్యాన్సర్ అంటే 4వ స్టేజ్లో ఉన్న క్యాన్సర్లో కొంతకాలం మనం ప్రొలాంగ్ చేసేది ప్రాస్టేట్ క్యాన్సర్. ప్రాస్టేట్ క్యాన్సర్లో కూడా ఏంటంటే ఈ 4వ స్టేజ్లో ఎక్కువ మంది ప్రాస్టేట్ క్యాన్సర్లు 4వ స్టేజ్లోనే వస్తాయి. ఈ స్టేజ్లో కూడా ప్రాస్టేట్ క్యాన్సర్కి సరైన వైద్యం ఎండోక్రైన్ థెరపీ అంటారు. ఈ ఎండోక్రైన్ థెరపీ ఇస్తే మొదటి 2 సంవత్సరాలు కూడా పూర్తిగా సింపుల్ వైద్యంతో ఇంజెక్షన్ 3 నెలలకు ఒక ఇంజెక్షన్ కానీ రోజు ఒక క్యాప్సూల్ కానీ బీరజాలు తీసేసుకోవటం మూలాన కానీ చాలా వరకు తగ్గుద్ది. అదే 2 సంవత్సరాల తర్వాత ఎండోక్రైన్ రెసిస్టెంట్ ప్రాస్టేట్ క్యాన్సర్ అంటారు. అప్పుడు మనకి కీమోథెరపీ ఇవ్వటం, కొత్తగా కొన్ని మెడిసిన్స్ కూడా వచ్చినాయి, అవి వైద్యం చేయటం వల్ల ప్రొలాంగ్ అవుద్ది. దీనికి కూడా ఇమ్యునోథెరపీ కూడా వచ్చింది ప్రాస్టేట్ క్యాన్సర్కి. BRCA1 and 2 పాజిటివ్ ఉన్న వాళ్ళు కానీ ఇమ్యునోథెరపీ కానీ ఈ ఇవ్వటం వలన ప్రాస్టేట్ క్యాన్సర్ కూడా కొంతకాలం ప్రొలాంగ్ అయ్యి వాళ్ళు జీవించినంతకాలం సుఖంగా జీవించడానికి అలవాటు అవుతుంది అనమాట ఈ ప్రాస్టేట్ క్యాన్సర్లో. ఒకప్పటితో పోలిస్తే క్యాన్సర్లు మిగతా అవయవాలకు విస్తరించినా సరే వాటిని నయం చేయగలిగే దశకు మనం చేరుకున్నాం. స్టేజ్ 4 క్యాన్సర్ల విషయంలో కూడా ఇప్పుడు చెప్పుకోదగ్గ పురోగతి సాధించాం. లంగ్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, వృషణాల క్యాన్సర్, ఇలా అనేక క్యాన్సర్ల విషయంలో అవి ముదిరిపోయినా సరే నేడు వాటిని నయం చేయగలిగే స్థితికి చేరుకున్నామని చెబుతున్నారు డాక్టర్లు. ముదిరిన క్యాన్సర్ల గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలో ఏ భాగానికైనా క్యాన్సర్ రావచ్చు. వీటిలో ఊపిరితిత్తులకు వచ్చే క్యాన్సర్ని లంగ్ క్యాన్సర్ అంటారు. ఇతర రకాల క్యాన్సర్లని చాలా వరకు కొంత అప్రమత్తంగా ఉంటే తొలి దశలోనే గుర్తించవచ్చు. కానీ లంగ్ క్యాన్సర్తో వచ్చే చిక్కేమిటంటే 100కి 80% మందిలో బాగా ముదిరిన తర్వాత గానీ ఇది బయటపడదు. దీనివల్ల వ్యాధిని నయం చేయటం అటుంచి అదుపులో ఉంచటం చాలా కష్టంగా మారుతుంది. దేశంలో ఎక్కువగా కనిపించే 5 రకాల క్యాన్సర్లలో లంగ్ క్యాన్సర్ ఒకటి. ఒకప్పుడు మగవారిలో నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్లు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు ఊపిరితిత్తుల క్యాన్సర్ వీటన్నిటినీ దాటేసి మొదటి స్థానానికి చేరుకుంది. స్టేజ్ 4 క్యాన్సర్లో కూడా అన్నీ ఒకలాగా ఉండవు, ఈ ఒక్కొక్కటి ఒకలాగా ఉంటుంది. సో వీటిని ఏంటంటే మనం 2 రకాలుగా విభజిస్తాం. స్టేజ్ 4 క్యాన్సర్ని ఆలిగోమెటాస్టాటిక్ డిసీజ్ అంటారు. అంటే తక్కువ ఉంటుంది, ఒక మెటాస్టేసిస్ ఉంటుంది, అదే దాన్ని స్టేజ్ 4 అంటాం. ఈ మెటాస్టాటిక్ డిసీజ్ కూడా స్టేజ్ 4 అంటాం. సో ఈ రెండింటిని మనం విడివిడిగా చూడాలి. ఆలిగోమెటాస్టాటిక్ డిసీజ్ అనేది ఆల్మోస్ట్ స్టేజ్ 3 క్యాన్సర్లనే మనం పరిగణించి వైద్యం చేయాల్సి ఉంటుంది వీళ్ళకి, ఎందుకంటే వీళ్ళకి లాంగ్ టర్మ్ సర్వైవల్ కూడా ఉంటుందండి. ఇది కాకుండా 4వ స్టేజ్లో వచ్చిన క్యాన్సర్స్ టెస్టిక్యులర్ ట్యూమర్స్లో 4వ స్టేజ్లో వచ్చినా కూడా దానికి చాలా ఎఫెక్టివ్ కీమోథెరపీ ఇవ్వటం వలన వీళ్ళు కూడా ఆల్మోస్ట్ పూర్తిగా నయమైపోయి ఎక్కువ కాలం సర్వైవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒక్కలాగా అందులో కూడా డిఫరెంట్ అనమాట. ఒక ఊపిరితిత్తులో వచ్చిన తర్వాత ఈ ఒక చోట లింఫ్ నోడ్స్లో వచ్చినా కూడా
పూర్తిగా తగ్గే అవకాశాలు ఉంటాయి. అది కాకుండా బ్రెయిన్లో కానీ ఈ లివర్లో కానీ స్పైనల్ కార్డ్లో కానీ వస్తే వీటి అవకాశాలు తగ్గుతాయండి. సో ఈ టెస్టికులర్ ట్యూమర్స్లో కూడా మనకు పూర్తిగా తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇంకా చూస్తే ఓవేరియన్ క్యాన్సర్ స్టేజ్ 4లో కూడా వైద్యం ఉంది. వాళ్ళకి కడుపులో వాటర్ రావటం, నీరు రావటం, ఊపిరితిత్తులో నీరు రావటం, కీమోథెరపీ ఇవ్వటం వలన వీళ్ళకి కొంతకాలం ప్రొలాంగ్ అవ్వచ్చు. పర్మనెంట్ క్యూర్ ఉండదు, కానీ కొంతకాలం ప్రొలాంగ్ అవ్వచ్చు. ప్రొలాంగ్ అయిన కాలం కూడా వీళ్ళకి బాధలు లేకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇది ఇంకో క్యాన్సర్ అండి. ఇవి కాక లింఫోమాలు, వీటిలో కూడా 4వ స్టేజ్లో ఉన్నాయి కూడా. లో గ్రేడ్ లింఫోమాస్ అంటారు, ఫాలిక్యులర్ లింఫోమా, బోన్ మ్యారో ఇన్వాల్వ్మెంట్, వీటిలో కూడా మనం 4వ స్టేజ్ అయినా చాలా కాలం అంటే ఎక్కువ రోజులు ప్రొలాంగ్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. సో 4వ స్టేజ్ క్యాన్సర్ అంటే అన్నీ ఏమీ చేయలేమని అనుకోకూడదు. సో ఒక్కొక్క క్యాన్సర్ని బట్టి మనం విధిగా వేరువేరుగా చూస్తాం. అదే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ 4వ స్టేజ్ అంటే పెద్దగా ఉపయోగం ఉండదు. దాని కొత్తగా కార్టీ సెల్ థెరపీ అని అన్నీ వస్తున్నాయి, కానీ వీటిలో పెద్దగా ఉపయోగం ఉండదు. అదే మనం లంగ్ క్యాన్సర్లో ఇప్పుడు ఇమ్యునోథెరపీ రావటం, ఈ టార్గెటెడ్ థెరపీ రావటం 4వ స్టేజీలో కూడా. ఈ టార్గెటెడ్ థెరపీ అంటే EGFR, ఆల్క్, రాస్ అనే 3 టెస్టులు చేసి EGFR కనుక పాజిటివ్ ఉన్న వాళ్ళకి ఈ మెడిసిన్స్ ఒస్మటినిబ్ కానీ, జెఫ్టినిబ్ కానీ, ఈ ఎర్లోటినిబ్ అనే మందులు ఇవ్వటం వలన వాళ్ళకి 2 సంవత్సరాలు ఒక ట్యాబ్లెట్తోనే ప్రొలాంగ్ అవుద్ది. ఆ తర్వాత రికరెన్స్ వస్తే మనం బయాప్సీ చేసి వేరే రకమైన మందులు మారుస్తున్నారు. క్యాన్సర్ కణాలు మన శరీరంలో ముందుగా రోగ నిరోధక వ్యవస్థను దెబ్బతీస్తాయి. దీన్ని అడ్డుకునేందుకు ఇమ్యునోథెరపీ బాగా ఉపయోగపడుతుంది. ఈ చికిత్సలో నిస్సహాయ స్థితిలో ఉన్న రోగ నిరోధక కణాలు పునరుజ్జీవం పొందుతాయి. ఫలితంగా క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థే పోరాడుతుంది. కీమోథెరపీ, రేడియోథెరపీ చికిత్సలు మరింత సమర్థంగా పనిచేస్తాయి. ఉదాహరణకు కాలేయ క్యాన్సర్ ముదిరి అక్కడి నుంచి ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, మెదడు, ఎముకలు ఇలా వేర్వేరు అవయవాలకు వ్యాపించిన సందర్భాల్లో చాలా వరకు చికిత్స చేయటం కష్టమవుతుంది. ఇలాంటప్పుడు ఇమ్యునోథెరపీ ద్వారా మందులు ఇస్తూ ఏదో ఒక అవయవానికి రేడియేషన్ ఇస్తే మిగిలిన అవయవాల్లోనూ సానుకూల స్పందన కనిపిస్తోందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ 4వ స్టేజ్ క్యాన్సర్స్లో టార్గెటెడ్ థెరపీ ముందు అసలు ఇది వచ్చిన తర్వాత చాలా క్యాన్సర్స్ అంటే లంగ్ క్యాన్సర్, తర్వాత ఈ కిడ్నీ క్యాన్సర్స్, ఈ 4వ స్టేజ్లో ఇంతకుముందు పెద్దగా వైద్యం ఉండేది కాదు. వీటన్నిటికీ బెనిఫిట్ ఎక్కువ కనిపిస్తుంది. అదే ఇమ్యునోథెరపీ వచ్చిన తర్వాత మెలిగ్నెంట్ మెలనోమా అంటారు, మనకి ఈ పుట్టుమచ్చల నుంచి వచ్చే క్యాన్సర్, నల్లబట్టం, అదైతే వేరే చోట్లకి లివరు, లంగు, బోన్స్, బ్రెయిన్ వీటిలోకి త్వరగా పాకిపోద్ది లింఫ్ నోడ్స్లో. దానికి ఇమ్యునోథెరపీ వచ్చిన తర్వాత చాలా వరకు కంట్రోల్ అనేది అవుతుంది. ఇమ్యునోథెరపీతో 4వ స్టేజ్లో కూడా వచ్చిన క్యాన్సర్స్ తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఉదాహరణ తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ 4వ స్టేజీలో ఉన్నా కూడా ఇమ్యునోథెరపీ కనుక ఇస్తే ట్రిపుల్ నెగిటివ్స్లో కొంతకాలం ప్రొలాంగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మనం రొమ్ము క్యాన్సర్ తీసుకుంటే 4 రకాలు ఉంటాయి. ఈ 4 రకాల్లో లూమినల్ E అని, లూమినల్ B అని, ట్రిపుల్ నెగిటివ్ అని, HER2 పాజిటివ్ అంటారు. 4వ స్టేజ్లో వచ్చిన లూమినల్ A కూడా మనం కొంతవరకు వైద్యం చేసి వాళ్ళకి మీనింగ్ఫుల్ సర్వైవల్ అనేది ఇవ్వచ్చు. అదే ఈ ట్రిపుల్ నెగిటివ్లో ఇమ్యునోథెరపీ వచ్చిన తర్వాత కొంతవరకు ప్రొలాంగేషన్ ఉంది. HER2 పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అయితే ప్రతి సంవత్సరం కొత్త న్యూ మాలిక్యూల్స్ అనేవి రావడంతో ఎక్కువ కాలం ప్రొలాంగ్ అయ్యి ఈ సర్వైవల్ అనేది ఎక్కువగా వస్తుంది. కాబట్టి ప్రతి సంవత్సరం మనకు వచ్చే కొత్త ఇమ్యునోథెరపీ మాలిక్యూల్స్ వల్ల సర్వైవల్ రేట్ అనేది పెరుగుతుంది. క్యాన్సర్ల చికిత్సల విషయంలో ఇమ్యునోథెరపీ అందుబాటులోకి రావటం విప్లవాత్మకమైన ముందడుగుగా చెప్పుకోవాలి. అలాగే జీన్ థెరపీ కూడా ప్రయోగ దశలో ఉంది. చికిత్సల్లో వచ్చిన మార్పులు క్యాన్సర్లను కూడా షుగర్, బీపీ సమస్యల్లాగే మందులు వాడుకుంటూ మేనేజ్ చేసుకునే స్థితికి తీసుకొచ్చాయి. స్టేజ్ 4 క్యాన్సర్ల గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. క్యాన్సర్లను ఆరంభ దశలో గుర్తిస్తే వాటిని 80% వరకు నయం చేసే అవకాశం ఉంటుంది.
నిజానికి ప్రతి ఒక్కరిలో క్యాన్సర్ ఎదుర్కొనేందుకు ఒక ప్రత్యేక మెకానిజం ఉంటుంది. అయితే కొంతమందిలో పుట్టుకతోనే ఆ మెకానిజం ఉండదు. అలాంటి వారికి జీన్ థెరపీ ఒక్కటే మార్గం. జీన్స్ థెరపీతో క్యాన్సర్ను పూర్తిగా నిరోధించవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే ఈ పరిశోధనలు ఇంకా కొలిక్కి రావాల్సి ఉంది. అయితే కొన్ని క్యాన్సర్లకు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వైరస్ రాకుండా ఉండేందుకు బాలికలకు వ్యాక్సినేషన్ ఇస్తున్నారు. అదేవిధంగా హెపటైటిస్ వల్ల లివర్ క్యాన్సర్ వస్తుంది. అందుకు హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇలా కొన్నింటికి మాత్రమే వ్యాక్సిన్స్ ఉన్నాయి. సాధారణంగా ప్రతి ఒక్కరూ 40 ఏళ్లు దాటగానే క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవటం ఉత్తమం. ముఖ్యంగా మహిళలకు ముందస్తు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు మరీ అవసరం. అసలు మెటాస్టేసిస్ అనేది ఎందుకు వస్తాయి, ఎక్కడొస్తాయి? మనం తీసుకుంటే ఈ 2 రకాల క్యాన్సర్స్ ఉంటాయి. ఎపిథీలియల్ క్యాన్సర్స్ అంటే మనం ఎక్కడైతే ఈ కవరింగ్ ఉంటుందో, అంటే చర్మం దగ్గర నుంచి లోపల నోటికి కానీ ఇవన్నీ ఎపిథీలియం అంటారు. ఈ ఎపిథీలియంలో వచ్చే అన్ని కార్సినోమా అంటారు. ఎపిథీలియల్ క్యాన్సర్స్ అన్నీ పక్కన లింఫ్ నోడ్స్ ద్వారా వెళ్తాయి. లింఫెటిక్స్ నుంచి లింఫ్ నోడ్స్ ద్వారా వెళ్తాయి. ఈ లింఫ్ నోడ్స్ రావడం అనేది మొదటి సైన్ అనమాట. లింఫ్ నోడ్ మెటాస్టేసిస్ అంటారు. ఈ లింఫ్ నోడ్స్ నుంచి నెమ్మదిగా అవి సర్క్యులేషన్కి వెళ్ళిపోతాయి. అట్లా కాకుండా క్యాన్సర్ నుంచి ఎక్కడైతే వచ్చిందో అక్కడ ఏంటంటే మనం క్యాపిలరీస్ అని అంటాం. అంటే చిన్న చిన్న రక్తనాళాలు, ఈ వెన్యూల్స్, క్యాపిలరీస్ అనేవి కొన్ని చోట గోడల్లో రంధ్రాలు ఉంటాయి వాటికి, ఈ వెన్యూల్స్లో. ఈ రంధ్రాల ద్వారా ఈ క్యాన్సర్ కణాలు రక్తంలోకి ప్రసరించి ఎన్ని చోట్లకైనా వెళ్తాయి. అదే మనకి ఈ మిగతా చాటు నుంచి వచ్చే ఊపిరితిత్తులకి వెళ్తే ఈ అన్నవాహిక, స్టమక్, విరోచనం పేగు, చిన్న పేగుల నుంచి వచ్చే లివర్కి వెళ్తాయి. ఎందుకంటే అక్కడ పోర్టల్ సర్క్యులేషన్ అనేది ఉండటం వల్ల ఎక్కువగా అది లివర్కి వెళ్తాయి. ఈ మిగతా అన్నీ మన నోటి క్యాన్సర్లు, రొమ్ము క్యాన్సర్లు ఇవన్నీ కూడా ఊపిరితిత్తులకు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత లివర్కి వెళ్తాయి అన్నమాట. ఈ కణాలు ఎప్పుడైతే రక్తంలోకి ప్రసరించవచ్చో, రక్తం బాడీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఎక్కడైనా అవి సెటిల్ అవ్వచ్చు. ఇవి కాకుండా వెన్నుపూసలకు కూడా వస్తాయి. అవి కూడా ఎలాగంటే ఈ రొమ్ము క్యాన్సర్కి వీటికి వచ్చేవి లింఫెటిక్స్ ద్వారా రావచ్చు, రక్త ప్రసారం ద్వారా రావచ్చు. వెన్నుపూసలకు వచ్చే క్యాన్సర్ని ఈ మెటాస్టైసిస్ ఏం చేస్తాయంటే వెన్నుపామును నొక్కేస్తాయి. వెన్నుపామును నొక్కేయటం వలన కాళ్ళు చచ్చిపడిపోయే అవకాశాలు ఉంటాయి. సో చాలా వరకు వీళ్ళకి నడునొప్పి రాత్రిపూట ఎక్కువగా వస్తుంది. వాళ్ళు పడుకుని లేచినప్పుడు, నిలబడినప్పుడు ఉన్న నొప్పి కంటే పడుకున్నప్పుడు ఎక్కువ నొప్పి అనుకుంటే రాత్రిపూట మనం అనుమానించాల్సిన విషయం. సో లివరు, లంగ్స్, బోన్స్లో వచ్చే మెటాస్టేసిస్ అని నేను చెప్పాను కదా, ఎక్కడ ఎక్కువ రక్త ప్రసారం ఉంటుందో అక్కడ ఎక్కువ వస్తుంది. ఎక్కువ రక్త ప్రసారం ఉండేవి మనకి రిబ్స్, పెల్విక్ బోన్స్ అంటే తొంటి ఎముకలు, కాలు ఎముక పైభాగం, తర్వాత ఈ షోల్డర్ గడ్డిలు, వెన్నుపూసలు, వీటిలో ఎక్కువగా మెటాస్టేసిస్ వస్తాయి. అదే చిన్నవేళ్లకు రాదు, ఎందుకంటే పెరిఫరీకి ఎక్కువ రాదు ఈ మెటాస్టేసిస్. వీటిలో ఎక్కువ మ్యారో ప్రొడక్షన్ ఉంటుంది. అంటే మనం మూలుగ అంటాం కదా, మూలుగ నుంచే రక్త కణాలు వస్తాయి కాబట్టి ఎక్కడ రక్త కణాలు వచ్చి మూలుగ యాక్టివ్గా ఉంటాయో అక్కడ క్యాన్సర్ కణాలు అనేవి వెళ్ళి సెటిల్ అవుతాయి అన్నమాట. సో ఈ 3 కామన్. ఇది కాక బ్రెయిన్లోకి కూడా వెళ్తాయి. బ్రెయిన్లోకి వెళ్ళే క్యాన్సర్లు రొమ్ము క్యాన్సరు, ఏ క్యాన్సర్ అయినా వెళ్ళొచ్చు. రొమ్ము క్యాన్సరు, తర్వాత ఊపిరితిత్తుల క్యాన్సరు, వీటి రొమ్ములోకి ఇది బ్రెయిన్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బ్రెయిన్లోకి వెళ్ళేది ఏంటంటే నాసోఫెరింజియల్ క్యాన్సర్ అని డైరెక్ట్గా బ్రెయిన్లోకి వెళ్తుందండి. సో ఈ క్యాన్సర్లు ఈ రకాలుగా స్ప్రెడ్ అవుతాయి. మెటాస్టాటిక్ క్యాన్సర్లు. మెటాస్టాటిక్ క్యాన్సర్లో ప్రతిదీ ఇన్క్యూరబుల్ అని చెప్పకూడదు, వైద్యం లేదని చెప్పకూడదు. కొన్నిటికి మనం సెలెక్ట్ చేసుకుంటే చాలా మంచి వైద్యం ఉంది. వాళ్ళు కూడా రీజనబుల్గా, అంటే మనం 100% నయమవుద్దని కాదు. చాలామంది వాళ్ళు సుఖజీవనం గడుపుతారు వైద్యం అయిన తర్వాత. అలాగా ఇలా సుఖజీవనం గడిపే క్యాన్సర్స్లో థైరాయిడ్ ఒకటి ఉంది. తర్వాత టెస్టిక్యులర్ ట్యూమర్స్ అంటే మన బేరుజాల నుంచి వచ్చే ట్యూమర్స్, ఇవి కూడా పూర్తిగా తగ్గే అవకాశాలు ఉంటాయి.
స్టేజ్ 4లో కూడా వైద్యం ఉండి తగ్గే అవకాశాలు ఉంటాయి. కిడ్నీ ట్యూమర్స్ ఇవి కూడా బాగా రెస్పాన్స్ అవుతాయి ఈ రకమైన దీంతో. నెక్స్ట్ వచ్చేది ఓవేరియన్ క్యాన్సర్స్, ఇవి తర్వాత లిస్ట్లో ఉండేవి. ఇవి కాక మీకు చెప్పాను కదా ఫాలిక్యులర్ లింఫోమాస్ 4వ స్టేజ్లో ఉన్నా కూడా బాగా పూర్తిగా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ నయమయ్యే క్యాన్సర్లకి మనం కష్టపడి వైద్యం చేయించుకుంటే తగినంత ఫలితం ఆశించవచ్చు. అదే కొన్ని క్యాన్సర్లో మనం ఎంత ఖర్చు పెట్టినా ఎన్ని చేసినా కూడా ఇది నయం అవటం అనేది కష్టం అండి. అలా కాకుండా కొత్తగా వచ్చిన టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునోథెరపీ మూలాన కొన్ని క్యాన్సర్ 4వ స్టేజీలో కూడా బాగా తగ్గే అవకాశాలు పెరిగినాయి. ప్రతి సంవత్సరం మనం ఈ చికిత్సా విధానాల్లో కొత్త పుంతలు తగ్గుతున్నాయి, కొత్త మందులు తయారవుతున్నాయి. కాబట్టి 4వ స్టేజ్ క్యాన్సర్లో కూడా చాలా వరకు ప్రొలాంగేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. క్యాన్సర్లను తొలి దశలో గుర్తిస్తే నయం చేయటం సులభం. క్యాన్సర్లు ముదిరితే వాటిని నయం చేయటం కష్టసాధ్యంగా పరిణమిస్తుంది. అయితే ఒకప్పటితో పోలిస్తే స్టేజ్ 4 క్యాన్సర్లలో కూడా కొన్నింటిని ఇప్పుడు సమర్థవంతంగానే నయం చేయగలుగుతున్నాం. మరికొన్నింటిలో జీవితకాలాన్ని పొడిగించగలుగుతున్నాం. ఇంకొన్ని క్యాన్సర్లలో ఎంతో కొంత ఉపశమనాన్ని అందించగలుగుతున్నాం. సమీప భవిష్యత్తులో ముదిరిన క్యాన్సర్లను కూడా నయం చేయగలిగే చికిత్సలు అందుబాటులోకి వస్తాయని ఆశిద్దాం. క్యాన్సర్ ముదిరితే ప్రాణాంతకమనే మాటకు క్రమంగా కాలం చెల్లిపోతోంది. ఇమ్యునోథెరపీ, జీన్ థెరపీల వంటి ఆధునిక చికిత్సలు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో స్టేజ్ 4 క్యాన్సర్ల నుంచి సైతం బయటపడే అవకాశాలు బాగా మెరుగవుతున్నాయి.